ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె. ఉదయకాల వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును ధ్యానం చేసుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇవన్నీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్రీస్తును గూర్చిన ప్రవచనము, క్రీస్తు శిలువ మరణము గూర్చిన ప్రవచనములు నెరవేర్చబడినట్లు అనాదిగానే దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలు నెరవేర్చబడి 53వ అధ్యాయం 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంటారు. తర్వాత 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను అంటాడు. ఆ తర్వాత మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన రోగములను భరించెను, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దాన్ని ఆధారం చేసుకొని మనం చదువుకున్న ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. వీటన్నిటిని కూర్చిన మాట సువార్తికుల్లో కూడా ఆయనను చూచి అనేకులు కూడి వచ్చి తమ మీద చేతులుంచమని ఆయన వస్త్రమును ముట్టుకొననిమ్మని వారి బతిమాలు కొనుటప్పుడు ఆయన ముట్టిన వారందరూ, ఆయన చేతులుంచిన వారందరూ స్వస్థత పొందారని, ఆయనే మన రోగములను భరించుచున్నాడని చెప్పి దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. అలాగే ఆయనే మన రోగములను వహించను, మన రోగములను భరించనని మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచిన. అందువలనే ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించిన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది. కానీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వారముగా, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఇచ్చిన వారముగా, ఆయన శిలువ యాగమందు మనము పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంచి ఆయన నిజముగా లోకరక్షకుడని ఎరిగి, ఆయన నిజంగా నన్ను రక్షించుటకు విమోచకుడిగా పరలోకం నుండి భూలోకం దిగి వచ్చాడని, ఆయన శిలువ మరణం ద్వారా మనం ఆకర్షింపబడి ఆయన యుద్ధకు వచ్చి ప్రయాసపడి భారం మోయుచున్న వారులారు నా యుద్ధకు రండి అని ఆహ్వానము మనం అంగీకరించి ఆయన యుద్ధకు వచ్చి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన మనము కూడా ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనకు ఆత్మీయ స్వస్థత కలుగుతూ ఉంది. శరీర సంబంధమైన స్వస్థత, దానికంటే ముందు శరీర సంబంధమైన స్వస్థత మనం పొందుకోవాలంటే మన ఆత్మ పాపం నుండి విడిపింపబడి ఆత్మీయ స్వస్థ బుద్ధి మనము పొందుకోవాలి. ప్రోక్షింపబడిన హృదయం గలవారముగా ఉండాలి. అమూల్యమైన రక్తముచే ప్రోక్షింపబడి, అమూల్యమైన రక్తంతో విమోచింపబడి, అమూల్య రక్తముచే కడగబడి, అది కేవలము నమ్ముకొనుట వలన, నమ్మి రక్షింపబడుట ద్వారానే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నా కొరకు ప్రాణము ధారపోసిన, నా పాపముల నిమిత్తము, నా అపరాధుల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు అని మేము హృదయమందు విశ్వసించినప్పుడే
ఆ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. అక్కడ కూడి వచ్చిన వారందరూ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తాత్కాలికంగా శరీర స్వస్థత కొరకు వచ్చారు. తర్వాత వాళ్ళు ఆయన నమ్ముకున్నారు, నమ్ముకోలేదు మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఆత్మీయ స్వస్థత, మన హృదయం ఘోరమైన వ్యాధి కలది, హృదయం ఘోరమైన దాన్ని బట్టి ధ్యానిస్తూ మన హృదయాలోచన తప్పిపోయిన వారంగా, దారి తప్పిన వారంగా, దేవుని యొద్ద నుండి మనము తొలగిపోయిన వారముగా ఉండిన సమయంలో ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. మన అపరాధ శిక్ష ఆయన మీద, మన అతిక్రమం బట్టి గాయపరచబడ్డాడు. ఆయన మన రోగములను భరించాడు, వ్యసనములను వహించాడు. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఎందుకనగా మనందరి దోషములు అతని మీద యెహోవా తండ్రి అయిన దేవుడు మోపి అతడు నలగొట్టబట్టుకు ఆయనకి ఇష్టమాయను. ఎలాగనగా ఆయన మరణము పొందినట్లుగా మరణము నుండి మనల్ని జీవులను దాటింప చేయటానికి ఆయన మరణం పొందినట్టుగా తన ప్రాణమును ధారపోశాను. అనేకుల పాపము భరించాడు, మన కొరకు విజ్ఞాపన చేశాడు. అతనికి వ్యాధి కలుగు చేశాడంట దేవుడు. ఎందుకు? మన హృదయం ఘోరమైన వ్యాధి కలదిగా ఉండి అప్పుడు ఆ వ్యాధి అనబడిన పాపము నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు పొందిన గాయములు భరించి సహించి వహించిన ఆ సిలువను, కార్చిన రక్తమును, నలగొట్టబడిన శరీరమును మనం జ్ఞాపకం చేసుకొని నమ్మిన ఎడల మనము స్వస్థత పొందుతాము. ఇక్కడ ఉదాహరణకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమ నిర్ణయించిన గల్లేకుని వారు ఆయన చూసి ఆయన మ్రొక్కిరిగానే కొందరు సందేహించిరి. ఆయన లేచిన తర్వాత ఆయన మరణమై శిలువ మరణం పొందిలేని మీకంటే ముందు గలియాలకు వెళ్తానని చెప్పి మనిషి కుమారుడు అన్యజనులకు పాపులకు అప్పగింపబడును, ఆయన కొరడాలతో కొడతారు, ఉమ్ము వేస్తారు, దూషిస్తారు, ఆయన శిలువకు అప్పగిస్తారు, మరణం పొందుటంతగా ఆయన తండ్రి చిత్తానికి విధేయత చూపి తండ్రి నాకు ఇచ్చిన పాత్రలు నేను త్రాగాలి అని చెప్పి, నేను పొందవలసిన వేరొక బాప్తిస్మం ఉందని చెప్పి ఆయన శిలువ మరణం పొంది నేను తిరిగి లేస్తానని చెప్పిన తర్వాత కూడా సందేహించాడు. అంత మాత్రమే కాక మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన మారు రూపము గలవాడై 16వ అధ్యాయం 12, 13 వచనాలు ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. ఆయన 14వ వచనంలో పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యం. అలాగే లూకాసు వార్తికుడు కూడా లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆయన ప్రక్కన నడుస్తున్నా కానీ వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి 15వ వచనంలో ఆయన తానే వారి దగ్గరకు వచ్చి వారితో నడిచిన, అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూసివేయాలి. మన పరిస్థితి కూడా అలాగే ఉందా అని మనం పరీక్షించుకోవాలి. గమనించేవారుగా ఉన్నారు, వాక్యం విన్నవారుగా ఉన్నారు, అద్భుత కార్యాలను చూసిన వారుగా ఉన్నారు, ఆయన చెప్పిన మాటలు విన్నవారుగా ఉన్నారు. మనిషి కుమారుడు మనుషుల చేతులకు అప్పగప్పబడిపోతున్నాడు, ఆయన మరణం పొంది శిలువ మరణం పొంది తిరిగి లేస్తాడని చెప్పినా కానీ వారు నమ్మక హృదయ కాఠిన్యం వల్ల సందేహించి మహిమగల దేవుణ్ణి గుర్తుపట్టలేని కన్నులు. అందుకే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం అంధకార సంబంధమైన ఈ యుగ దేవత మనోనేత్రంలో గుడితనం కలుగజేసి ఆయన గుర్తుపట్టలేని స్థితిలో వారు ఉన్నారని, ఎప్పుడైతే ఆయన రొట్టె పట్టుకొని 20 వచనం 30 వచనం 31 వచనం ఇవ్వగానే వారి కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడి వారిని ఆయనను ప్రభువాని పిలిచే లోపే ఆయన అదృశ్యుడైపోయాడు. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము కూడా తోమా వలె, తోమా దిదుమ అనబడిన మేము ప్రభువును చూచితిమి అనబడిన తోమ 24వ వచనంలో ఆయనతో చెప్పినప్పుడు వారితో లేని సమయంలో కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారితో కూడా లేడు. తలుపులు మూసి ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై మీకు సమాధానం కలిగి చెప్పినప్పుడు తోమా లేడు కనుక అతడు నేను నా చేతులతో
మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారు 8 దినములైన తర్వాత యేసు మరలా శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండినప్పుడు ఆయన ప్రత్యక్షమైన తలుపులు మూసి ఉండగా 26 వచనంలో మా యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి నా చేతి చూచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. చూడండి, తోమాలో ఉన్న అపనమ్మకమును బాగు చేసుకున్నాడు. అక్కడ మనం చాలా సందర్భాల్లో తోమా వలె ఉండకుండా మనము అని అనేక ప్రసంగాలు వింటాం. కానీ అక్కడ తోమా ఆయన వెంబడించిన వాడుగా, ఆయన నమ్మినవాడుగా, ఆయన శిష్యుడిగా ఉన్నప్పటికీ తన మనోనేత్రములకు యుగదే సంబంధమైన దేవత అపనమ్మకము కలిగజేసి ఉదయ కాఠిన్యమును కలిగజేసి ఆయనను లేచాడని నమ్మకము లేకుండా సందేహము కలిగిన వారిగా ఉండినప్పుడు వారికి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారిని గద్దించినప్పుడు అక్కడ లేని సమయంలో 8 దినములు అయిన తర్వాత 8వ సంఖ్య నూతన ఆరంభమునకు ప్రారంభము. 8 దినముల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను నమ్మనన్న ఆ అపనమ్మకము, ఆత్మీయముగా స్వస్థత లేని ఆ హృదయ కాఠిన్యం తొలగించుకోవటానికి దేవుడు ప్రత్యక్షమై ఆయన పొందిన గాయముల చేత మనకు ఆత్మీయ స్వస్థత కలిగినదని ఇక్కడ తోమా వ్యక్తిగత జీవితం ద్వారా దేవుడు మనకు కూడా ఒక దృష్టాంతముగా ఆ తోమా యొక్క సాక్ష్యమును పెడుతుంది. అందుకే తోమా ఈ వేలు పెట్టి చూసి నిజముగా నమ్మి నా ప్రభువా నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఆత్మలో ఆత్మరక్షణ పొందుకుని ఆత్మీయ స్వస్థత ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందాడు తోమా. ఆత్మీయ స్వస్థత, ఆత్మను రక్షించుకున్నాడు, నిజముగా నమ్మాడు. నిజముగా ప్రార్థన చేయటం నా దేవా నా ప్రభు అని వ్యక్తిగతంగా పిలుచుటయే నీవు ప్రభువును అంగీకరించుట. కాబట్టి చేయి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని దేవుడు చెప్తున్న మాట నన్ను గురించి కూడా మాట్లాడు. చూచి నమ్మినతివి కనుక చూడక నమ్మిన వారు ధన్యులని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. అప్పుడైతే చూసి ఆయన గాయములు పట్టుకున్న ద్వారా ఆయన పొందిన గాయముల చేత ఆత్మీయ స్వస్థతతో మాకు అనుగ్రహించినట్లుగా చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ దేవుని మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు కనుక ఇప్పుడు ఆయన కన్నులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము మీ ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే సోమా నీ విశ్వాసం ఎక్కడ? అవిశ్వాసివే కాక విశ్వాసిగా ఉండు అని దేవుడు చెప్పిన మాట నీతో నాతో చెప్తూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత తోమ ఆత్మీయ స్వస్థత పొందుకున్నాడు. శరీర సంబంధమైన స్వస్థత కంటే ప్రాముఖ్యంగా ఆత్మ స్వస్థత, స్వస్థ బుద్ధి గలవాడై తన ఆత్మను రక్షించుకున్నాడు. మనం కూడా చూడక, మీరు ఇప్పుడు ఆయన చూడకే ప్రేమించున్నారు కనుక మీ ఆత్మకు ఫలం, మీ శ్వాసమునకు ఫలం ఆత్మరక్షణ పొందుకుని తోమా చూచి ఆత్మరక్షణ పొందుకున్నాడు. ఆయన పొందిన గాయములను ముట్టుకొని ఆత్మరక్షణ పొందుకొని స్వస్థ బుద్ధి గలవాడై హతసాక్షిగా మారాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. అలాగే నీవు అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉన్నట్లుగా చూడక నమ్మిన వారు ధన్యుల్లో నీవు ఉన్నావా? నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించు. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు పొందిన గాయముల చేత మేము ఆత్మీయ స్వస్థత పొందాము. తోమా యొక్క జీవితం ద్వారా, తోమా యొక్క వ్యక్తిగత సాక్ష్యంతో, సందేహం, హృదయ కాఠిన్యము, అపనమ్మకముతో ఉండిన తోమాకు మీరు ప్రత్యక్షమై మీరు పొందిన గాయములు ముట్టుకున్నట్టు ద్వారా ఆత్మస్వస్థత కలిగి ఇతరు విశ్వాసిగా ఎలాగూ, నిజమైన విశ్వాసిగా, నిజమైన ఆ సేవకునికి ఎలాగో మారాడు, అలాగే మేము కూడా చూచి నమ్మిన వారు కంటే చూడక మీ నామమున విశ్వాసం ఉంచి మీరు ఉన్నారని నమ్మి, మీరు వచ్చారని నమ్మి, మీరు శిలువ మరణం చేసి పొందారని మాకు ఆత్మస్వస్థ అనుగ్రహిస్తున్నారని, మీరు పొందిన గాయముల చేత మేము ప్రభువా స్వస్థత పొంది ఉన్నాము. అది ఆత్మ సంబంధమైన స్వస్థత అని మా జీవితం ద్వారా మీరు మాట్లాడి నా ప్రతి ఒక్క కార్యమును బట్టి, ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ విశ్వాసమునకు ఫలము, మీ ఆత్మరక్షణ దేవుడు అనుగ్రహించి మనందరినీ ఆత్మీయ ఆశీర్వాదంతో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాధన
అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం ఆయన వచ్చి పర్యంతం దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక. ఆమేన్.